దాసులై దేవునికి నెదలో ఆత్మమును భోగార్పరే యేసు క్రీస్తుని పుణ్య వస్త్రము ప్రేమరకమై దాల్పరే సర్వశక్తుని స్తోత్రగానము కల్పరే జగమెల్లను నిర్వహించుచు రాజిల్లను సర్వశక్తుని స్తోత్రగా కల్పరే జగమెల్లను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అలానే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి అనే గీతాన్ని పాడుకోవచ్చు. దేవుని మహిమపరుద్దాం. దేవుని బిడ్డారా, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యములు బట్టి, ఆయన పరక్రమ కార్యములు బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయన స్తుతించుడి, భూరాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. జనతాతుల సితారతోను, జనతాతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, కాంతి వజ్రములతోను, కాంతి వజ్రములతోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవులు చల్లగనూది, పిల్లన గ్రోవులు చల్లగనూది ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి, గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఈ సమయంలో మనందరం లేచి నిలబడి కీర్తన గ్రంథంలో నుండి 69వ కీర్తన 1వ వచనము నుండి 13వ వచనము వరకు మన మధ్యలో ఉన్నటువంటి పింకి వచ్చి ఉత్తర ప్రత్యుత్తరాలు చదివి వినిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కీర్తన గ్రంథము 69వ కీర్తన 1వ వచనము నుండి 13వ వచనము వరకు. జలములు నా ప్రాణం మీద పొందుచున్నవి, నన్ను రక్షించుము. నేను మొదపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతు ఎండిపోలేదు. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోలేదు. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. నీ నిమిత్తము నేను నిందనొందిన వాడైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పాను. నీ ఇంటిని దూర్చిన ఆస్తికి నన్ను రక్షించి ఉన్నది. నీవు నియమించిన వారు నిందలు నా మీద పడి ఉన్నవి. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యపడులనైతిని. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో పాప పోటుగోలు పాట పాడుతూ క్రైస్తవ కీర్తన పాట సంఖ్య 316వ పాటను పాడు. దిక్కులేని వాడు చేరి
చేరి మృక్కి సేవ చేతును ప్రభు. ఎక్కరలను హక్కునా ఆదరించు మక్కువైన దేవతనయ ఇలను నేనోర్చునట్టి కలుష జాలములను నీవు తొలగజేసి ఆత్మకధిక బలమునొసగి మునుపుమయ్య దిక్కులేని వాడను ప్రభు. నీ అండ చేరి మృక్కి సేవ చేతును ప్రభు. నౌటవల్లను నేనెరుగనైతి క్షేమమిచ్చు పదవులెల్లను. కామ క్రోధ లోభములను ధీమసమున నిలచి యేసు నామమందు విశ్వసించి ప్రేమను వర్తింపజేయు దిక్కులేని వాడను ప్రభు. నీ అండ చేరి మృక్కి సేవ చేతుము ప్రభు. వందనం పోనతును ప్రభు. నాడెందమందలి సంధియంబు లనచుమో ప్రభు. సంధియ మెడబాపి శాస్త్ర మందు నుండు నంద పదములను భవింప గంధము వెలిగింపమయ్య దిక్కులేని వాడను ప్రభు. నీ అండ చేరి మృక్కి సేవ చేతును ప్రభు. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, ప్రతి హృదయమును మీరే నాయన పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, తెలిసి తెలియక అపరాధములు చేసి ఉంటే దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీ రాకడలో ఎత్తబడేటువంటి బిడ్డలుగా, కుటుంబములుగా, సంఘముగా మీరే నాయన పరిశుద్ధపరిచి పవిత్రపరిచి సిద్ధపాటు కలిగించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగునగాక. విధుల కారణములకు దేవుడు ఏర్పాటు చేసిన అంశములకు సంబంధించిన మూలవాక్యాన్ని చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 3 వచనములు. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 3 వచనములు. మన మధ్యలో ఉన్నటువంటి నిర్మలా స్వరూప్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 3 వచనములు. ఈక్వల్
ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన మూలవాక్యం చదువుకుందని జపన్య గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకున్నాము. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టుగాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాక మునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునుపే కూడి రండి. దేశములలో సాత్వికులై ఆయన న్యాయ విధులు అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదకి వినయము గల వారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవుడి వాక్యము దీవించుగాక. ఆమేన్. ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సంపూర్ణమ్మ గారు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన స్తోత్రం 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 ఆయన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి ప్రియ పరిశుద్ధాత్మ దేవాని స్తోత్రమయ్యా. అయ్యా నీకు వందల స్తోత్రం ఆయన చెల్లించుకున్నాం, సమర్పించుకున్నాం ప్రభు. ఇదిగో నాయన పరిశుద్ధి నుంచి పరిశుద్ధి దాకా నాయన మమ్మల్ని అందరినీ కాసి కాపాడినావు తండ్రి. ఎన్నో మేలు చేసినావు ప్రభు. అందరిని బట్టి కృతజ్ఞతలు స్తోత్రం ఆయన. అయ్యా ఈ రోజు చూడలేక నేను ఎంతో మంది అయ్యా భూగర్భంలో దాయపడారు తండ్రి. ఈ రోజు భాగ్యం ఇచ్చినావు ప్రభు. అందరిని బట్టి కృతజ్ఞతలు స్తోత్రం ఆయన. అత్యంత సింహాసనం పైన దేవాన్ని పాదల స్తోత్రం ఆయన. నీకు వందల స్తోత్రాలు చెల్లించుకున్నావు ప్రభా. ఇద్దరు ఉదయకాలం సంఘంగా వచ్చినామయ్యా, సమాజంగా వచ్చినాం ప్రభా. నీ సన్నిధి కూడా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ వెలుగుని ప్రశ్న ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ స్తోత్రమయ్యా. వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని దీవించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ స్తోత్రమయ్యా. ఇంతవరకు నాయన పాటలతో తండ్రి నేను మయంపరిచినాం ప్రభు నాయన స్తోత్రమయ్యా. మూలవాక్యము నాయన తండ్రి చదివున్నారు ప్రభు. అందరిని బట్టి కృతజ్ఞతలు స్తోత్రం నాయన. నువ్వు మాట్లాడుతున్నావు ప్రభు. సిగ్గులేని జనాలరా నా తండ్రి నా ఎద్దకు సన్నిధికి కలిసి రమ్మంటున్నావు ప్రభు. అందరిని బట్టి కృతజ్ఞతలు స్తోత్రం నాయన. యేసయ్య నాయన అయ్యా సిగ్గు మాలించానని మేము ప్రభు నాయన దయతో జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నా తండ్రి. ప్రతి బిడ్డను ఆశీర్వదించమని దీవించమని ప్రార్థన తండ్రి. వచ్చిన ప్రతి కుటుంబం రానని బిడ్డలు నాయన సేమంగా నడిపించు త్వరపెట్టమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీ సన్నిధి కూడా ఉంచమని అడుగుతున్నాం. నీ వెలుగుని ప్రశ్న ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా అనేకం యవనస్తులు లేపి యవనస్త్రీలు లేపమని ప్రార్థన తండ్రి. మా సేవకు నాయన సేవంగా నడిపించిన అందరి బట్టి కృతజ్ఞతలు స్తోత్రం నాయన. నీకు వందల స్తోత్రం నాయన. నీ సేవకు నాయన రెక్కల సాటుకు సిలువ సాటుకు మరుగు చేసుకోను ఆయన. ఏడంతల ఆత్మత అభిషేకించయ్యా. అయ్యా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మీరు దయచేయమని ప్రార్థన. ఎనగల చెవులు గ్రహించుకున్న మనసు అనుసరించరు దేవుని ఆయన దయచేయమని ప్రార్థన. వాక్యం రీతిగా మన హృదయాలు కట్టుకోవడానికి సహాయం చేయను ఆయన. అయ్యా ముఖ్యంగా నాయన పరిచయం అంచెలంచెలుగా వెలిగించమని ప్రార్థన. కట్టబోతున్న మందిరిని ఆశీర్వదించి దీవించయ్యా. దేవాని స్తోత్రం. ఆ మందిరం అప్పులన్నీ తీర్చునైనా మందిరం కట్టించమని ప్రార్థన చేస్తున్నాం. మందిరం అంచెలంచెలుగా వెలిగించయ్యా. అయ్యా నీ గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము ప్రార్థించగలం తండ్రి. సమస్తం చేసే దేవుడు నీవు నాయన. అయ్యా మాకు సహాయం చేయమని ప్రార్థన. మా పాశ్రమను దీవించండి, ఆశ్రయించండి అయ్యా. ఇద్దరు కుమారుడు రెక్కల సాటుకు మరుగు చేసుకో, సిలువ సాటుకు మరుగు చేసుకోమని ప్రార్థన తండ్రి. వారు చదివేందుకు బుద్ధి జ్ఞానము దయచేతండి. సేవకుడు ఎలాగో ప్రేమ వస్తాను ప్రేమ తోడు నీడుకోవడమని ప్రార్థన. నీ గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవాని స్తోత్రం. మీకు వందనాలయ్యా. ఇదిగో నాయన ఆరాధన ఆది నుండి అంతవరకు నేను జయపరంగా జరిగించమని ప్రార్థన నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. అయ్యా నీ దేవాని స్తోత్రం. విశాలమైన ఆత్మను నడిపించయ్యా. ప్రతి హృదయం ఎరిగిన దేవుడు అయ్యా. ఏ హృదయం ఎలాగున్నది, ఏ కుటుంబం ఎలాగుంది బాటగా తెలుస్తున్నాయి.
జ్ఞాపం తెచ్చుకోమని అడుగుతున్నావు తండ్రి. ప్రతి బిడ్డను ప్రతి కుటుంబం జ్ఞాపం తెచ్చుకోనాయన, నీ గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆధారం నీవే వేస్తాయి, ఆధారం లేదు, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆ తండ్రి నాయన కట్టంత తండ్రి ఆశీర్వదించండి, దీవించమని అడుగుతున్నాము తండ్రి. విశాలమైన ఆత్మలు నడిపించు, గొప్ప ఆత్మలు నడిపించమని ప్రార్థన. దేవాన్ని స్తోత్రమయ్య, పరిశుద్ధమైన బలున తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నీ సన్నిధిలో ప్రభు నాయన మేము ప్రతి బిడ్డ పవిత్రంగా ఉండయ్యా. అయ్యా నా తండ్రి నాయన స్తోత్రమయ్య, బల్లలో చేయచుటకు సహాయం చేయమని ప్రార్థన. అయ్యా నీ శరీరం మా శరీరంలో కలుపు, నీ రక్తం మా రక్తంలో కలుపుతుంది, మీరు ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థన. అయ్యా దయతోయమన్న నా తండ్రి పొరపాట్లు చేసిన క్షమించమని ప్రార్థన, మన్నించమని ప్రార్థన తండ్రి నాయన. బతిమలాడుకుంటున్నాం, ఏడుకుంటున్నాం ప్రభు, మీరే సహాయం చేయమని, కృప చూపించమని, అద్భుతాలు ఆశ్చర్యలు సూచనలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన సేవకున్న తండ్రి రకాల సాడు సిలువ సాటుకు మరుగు చేసుకోతాను. మా అందరితో మీరు మాట్లాడయ్యా నాయన, వెనకాల సేవలు గ్రహించుకున్న మనసు అనుసరించరు మీరు దయచేయమని ప్రార్థన తండ్రి. ప్రతి కుటుంబానికి నా పొందొచ్చుక, ప్రతి బిడ్డనికి నా పొందొచ్చుకోమని అడుగుతున్నా తండ్రి. ఇక్కడ చేయమని అడుగుతున్నా, నువ్వు దిగిరమ్మని అడుగుతున్నా ప్రభు నాయన. నీకు వందల స్తోత్రం, నేను లెక్కలేని స్తోత్రాన్ని నా చెల్లించుకున్నా, సమర్పించుకున్నాము. ఇంతవరకు కాశీగా పెద్దవుతాను, ఎన్నో మేలు చేసిన ప్రబంధం బట్టి కృతజ్ఞాస్తుతుల స్తోత్రం నాయన. ఈ ఆరాధన ఆయన ఆది నుండి అంతవరకు నాయన జరిగించు, ఘనత మహిమ ప్రభువులు పొందుకోమని యేసుక్రీస్తు నాపట్ల ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అలాగే మన మధ్యలో ఉన్న జోష్ రాజు ప్రార్థన విజ్ఞాపన చేయించి ఉండగా మనందరం ప్రార్థనలో ఎక్కిపోద్దాం. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందుల తండ్రి స్తోత్రం ప్రభువా. అతి పరిశుద్ధుడు పరిశుద్ధుడయ్యా, మీ పరలోకమందుల దూతల చేత, మీ ఆత్మీయ బిడ్డలైన మా చేత, ఆ కెరూబులు శరాబుల చేత నిత్యం కొనియాడపరిచిన తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ దినాన్ని చూడలేక అనేక మంది చనిపోయారయ్యా. అయ్యా జూలై ఫస్ట్ వీక్ లో ఉన్నామంటే దేవా మీ కృపదేవా. అయ్యా చిన్న మందిగా చేర్చినందుకు స్తోత్రం ప్రభువా. అయ్యా దాదాపు 2 సంవత్సరాల నుంచి చర్చి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నా. అందరూ మొరలు ఆలకించి స్థలం ఇచ్చారు, చర్చి పెట్టుకునేదాన్ని కూడా వేసే సహాయం చేస్తున్న విధానానికి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. వేసే 4 గోడలు కాదు కానీ దేవా, అనేక ఆత్మలు వేసే సంఘంలోకి నడిపించమని అడుగుచున్నాం. అన్యులు మారాలి ప్రభువా. అనేక మంది దేవ సొంత రక్షకుని అంగీకరించాలి, వేసే మిమ్మల్ని అంగీకరించాలి, నీటి బాప్తీసం తీసుకోవాలి, మీ మార్గంలోకి నడవాలి ప్రభువా. అయ్యా మీరు ప్రతి సమీపంలో ఉంది, మా పోకడున్నా మీరు ఆకుడున్న దేవా. ఎత్తపడే బిడ్డగా మేము ఉండాలని అయ్యా మీ పాదాల మీద పడుతున్నాం. సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. అయ్యా మా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నాం. అయ్యా సంఘంలో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, హాస్పిటల్లో ఉన్నారో, ఎవరైతే ఏదన్నా అనారోగ్యంతో ఉన్నారో స్వస్థపరిచి బాగు చేయమని అడుగుచున్నాం. అయ్యా రుణ బాధలు, ఆర్థిక బాధలు, అప్పు బాధలు తీసివేసి అయ్యా సహాయం దయచేసి అప్పించే బిడ్డగా మొదలుగా కలగా నియమించమని అయ్యా మీ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభువా. సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. అయ్యా పాట ద్వారా మీ నామని ఆరాధించాం దేవా. అయ్యా పాస్టర్ గారు వాక్యం చెప్తారు, మీ సిలువు చాట మరుగుపరుచుకోండి అయ్యా. నిరంతర ఆత్మశక్తిని దయచేయండి దేవా. అయ్యా ప్రయాణంగా ఏ మీటింగ్స్ కి వెళ్తున్నా అయ్యా మీ ఆత్మని అయ్యా దయచేసి వాక్యానుసారంగా అనేక మందిని యూత్ని ప్రతి ఒక్కరిని సాక్ష్యంతో మార్చేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం దేవా. పాస్టమ్మ గారిని కాపాడండి, వాళ్ళిద్దరు కుమారుని కాపాడండి ప్రభువా. అయ్యా మా ముందు ప్రభు బలు ఉంది దేవా. అయ్యా మా ప్రతి ఒక్క పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి అయ్యా ప్రభు బలలో పరిశుద్ధంగా దేవా మేము చేతులేసి అయ్యా మీ రక్తాన్ని, మీ శరీరాన్ని అయ్యా మేము స్వీకరించేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆరాధన ఆదరించి అంతవరకు మీరే అధ్యక్షులుగా ఉండి అయ్యా మీ చిత్తానుసారంగా నెరవేర్చి మీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంత అడుగుచున్నాను మా పరలోకమందున తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేక గీతములు పాడుకోవచ్చు, దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఇందిరా దయాళ్ గారు వచ్చి ఒక ప్రత్యేక గీతం పాడుతూ ఉండగా మనందరం దేవుని స్తుతించి ఆరాధించుకుందాం.
వచ్చి ఒక ప్రత్యేక గీతం పాడుతూ ఉండగా మనం దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. దేవుని నామానికి స్తుతి గాక. ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఆదరించినవయ్యా
ఈ సమయంలో మనందరం కలిసి నిలబడి మన మధ్యలో ఉన్న జ్యోతిష ఆరాధన గీతమును పాడుతూ ఉండగా దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. దేవుని ఘనపరుస్తూ దేవుని యొక్క కృపను పొందుకుందాం. దేవుని బిడ్డలారా, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా 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 హల్లెలూయా. నాథుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాథుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నాటి ఆ దీపము. ఈ దినకాల వాక్య పరిచర్య కొరకు మన మధ్యలో ఉన్న మరియమ్మ గారు వచ్చి ప్రార్థన విజ్ఞాపన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎక్కడైతే ముసలి కూడిన గుర్తిస్తారో ఆ మధ్య సెలవిచ్చిన మా దేవ మా మధ్య మీరు ఉన్నాయన ప్రభావం నేను మేము వింటున్నైతేనైనా మీ మందిరానికి వచ్చినాము ప్రభు నీ బాగా తెలిసినైనా ప్రభావైనా నాయన ప్రభు ఇస్రాజా నీ కొన్నామైనా నీ కొన్నామైనా నీకు స్తోత్రమైనా నీకు స్తోత్రమైనా ఇదిగో ఇస్రాజా నైనా ఇక చెప్పిన వాక్యాన్నైనా మేము ఏ వదిలేకనైనా ప్రభా వాక్యానుసారంగా మేము నచ్చినప్పుడు మా సహాయం దయచేయండి. ఇస్రాజా నీకు స్తోత్రమైనా నీకు స్తోత్రమైనా ప్రభానైనా ఇదిగోనైనా ఎంతో మంది అయినా ఇంకా రాళ్ళకు వెనుబడిస్తున్నారు ప్రభా. అటు వారిని మీరు నడిపించిందనైనా ప్రభావైనా స్తోత్రమైనా స్తోత్రమైనా ఇస్రాజా మీ కొందరైనా మీ కొందరైనా ప్రభానైనా ఏదైనా మందిరంలో పనులు జరుగుతున్నాయనైనా ప్రభా మీరు నేను జరిపించింది నాయన ప్రభా. ఆర్థికంగా మేము వెనుకబడి ఉన్నాం ప్రభా. మా కొత్తలు తీర్చింది దేవా. ఇస్రాజా మీకు కొందరైనా ప్రభానైనా చర్చిలో ఏ కొత్తుందో మీకు తెలుసునైనా ప్రభా. ఆ కొత్తను మీరు తీర్చే దేవుడు కనుకనైనా మేము మొదలుపెట్టున్నాం ప్రభానైనా. అడుగులు మీకు ఇవ్వాల్సిన దేవా మేము అడుగుతున్నాం నాయన. మేము భోజనాడుతున్నాం ప్రభానైనా ప్రభా. ఏదైనా పొరుగుగా ఉందనైనా ప్రభా మీరు తీర్చండి నాయన ప్రభానైనా. దేశరాజా మా అయితే కాదనైనా ప్రభా మీకు నాయన మీకు తెలుసునైనా. ఏది అవసరమో ఏది అవసరం లేదో మీకు తెలుసునైనా ప్రభానైనా. మీరు మందిరానికి కావాల్సిన అన్ని మీరు తీర్చండి ప్రభానైనా. దేశరాజా భాషగా చెప్పబోయే వాక్యాన్ని నాయన దేశరాజనైనా ప్రభా వాక్యాన్ని మేము నచ్చినట్టు మాకు సహాయం దయచేయండి. మా అప్పుడు వాళ్ళ నుంచి మీరు తప్పించండి నాయన ప్రభా. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని మీరు ముట్టి స్వస్థపరచండి నాయన ప్రభానైనా. ఎక్కడైనా హాస్పిటల్ ఏమున్నారో ప్రభా వాళ్ళు మీరు ముట్టండి ప్రభానైనా. మీకు స్వస్థత దేవుడిని మేము నమ్ముచున్నాం ప్రభానైనా. మేమునైనా బహాటగా మేము నమ్ముతున్నాం నాయన ప్రభానైనా. ఎవరు ఏ అవసరంలో వచ్చినారైనా మాకైతే తెలిసినైనా వాళ్ళ అవసరాలు మీరు తీర్చిందైనా వాళ్ళ అప్పుడు మీరు తీర్చండి నాయన ప్రభానైనా. మీరు నిలవబెట్టుకోండి ప్రభానైనా. మీకు స్తోత్రమైనా స్తోత్రమైనా దేశరాజైన ఫాస్ట్ ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు కొందరైనా ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని బట్టి మీరు అనుగ్రహించండి అయినా దేశరాజ. భాషలను బట్టి మీకు కొందనాలైనా ఇస్రాజ. భాషలకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు కొందనాలైనా ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు కొందనాలైనా ప్రభానైనా. మా చర్చిలోనైనా ఎంతోమంది పెద్దలు ఉన్నారైనా వాళ్ళకి ఆరోగ్యం సరిలేదనైనా నాయన ప్రభా.
ప్రభా నాయన మరి మీరు ముట్టండి నాయన అధికారి మొదలుకొని నాయన నన్నెత్తి వరకు నాయన మీరు ముట్టి స్వస్థపరిచే దేవుడు నేను నమ్ముచున్నాను ప్రభా నాయన మా కొత్తలు తీర్చిన నాయన మా అప్పుడు మీరు తీర్చిన నాయన ప్రభా ఇస్రాయలా నాయన ఇంకా నాయన మందిరంలో నాయన ఇంకా వచ్చేటప్పుడు మీరు సహాయం దయచేయండి నాయన నాయన ప్రభానికి స్తోత్రం నాయన ఎంతో మంది నాయన తెలియక రాళ్ళకి చెట్లకు మొక్కుతున్నారు ప్రభు అటు వారిని మీరు మార్చింది తండ్రి ప్రభా నాయన నాకు మీరు మందిరాన్ని నడిపించండి ప్రభా నాయన మందిరం ఎంతగా ఉంది నాయన ఇంకా మీరు నడిపించండి నాయన ప్రభా మీకు స్తోత్రం నాయన మీకు స్తోత్రం ప్రభా నాయన రాజా మీకు వందనాలు నాయన ప్రభా నాయన ఈ రోజు నన్ను ఇక్కడ నిలబెట్టుకున్న విధానం బట్టి మీకు వందనాలు నాయన దేని పైకి వెళ్ళడానికి నాయన ప్రభా నాయన నాకు ఇచ్చే అవకాశాన్ని బట్టి మీకు వందనాలు నాయన రాజా మీకు స్తోత్రం నాయన మీకు స్తోత్రం నాయన మీకు స్తోత్రం నాయన రాజా ఈ అవకాశం మీకు నాయన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నాయన ఏసైనా వేడుకుంటున్నాం తండ్రి దయచేసి కూర్చోవలసిందిగా ప్రేమతో మనం చేర్చుకున్నాం. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి 7వ మాసము జూలై మాసములో మొదటి పరిశుద్ధ దినమున ఈ రీతిగా మనల్ని దేవుడు సజీవుల లెక్కలో ఉంచినందులకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మూలవాక్యములో జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి వచనములో సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగరునట్లు సమయము గతించుచున్నది. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం పేరు నోట్ చేసుకోండి. మొట్టమొదటిగా సమయము గతించుచున్నది, మేలుకో. సమయము గతించుచు ఉన్నది, మేలుకో. ఇక్కడ దేవుని యొక్క బిడ్డలతో, దేవునిని వెంబడించేటువంటి వారితో, దేవునిని ఎరిగి సమయాన్ని వ్యర్థం చేస్తున్న వారితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, సమయము గతించిపోవచ్చు ఉన్నది. ఎలా గతించిపోతుందని అంటే, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించిపోతూ ఉంది. సమయము గతించిపోతూ ఉంది. ఆ సమయాన్ని ఎలా మనము సద్వినియోగపరచుకోవాలి? సమయము గతించిపోతూ ఉంది. ఆ సమయాన్ని మనం ఏ విధముగా దేవుని కొరకు, మన జీవితాల కొరకు ఉపయోగించాలి? చాలా ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగం ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది ఏ సమయాల కోసం చూస్తున్నారో, అనేక మంది నా టైం వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. నా టైం వస్తుంది, అప్పుడు నేను కూడా చూపిస్తాను అని. అనేక మంది సమయము ఉన్నా కూడా దానిని వ్యర్థము చేసుకుంటూ పనికిరాని వాటికి సమయాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని సమాజముగా, సంఘముగా కూడుకున్నటువంటి మన జీవితాలలో సమయాన్ని ఏ విధముగా ఉపయోగపరుచుకుంటూ ఉన్నామో, కొంతమంది దేవునిని వెంబడించిన వారు, దేవునిని తృణీకరించిన వారు, వారి సమయాన్ని ఎలా యూజ్ చేస్తున్నారో చూద్దాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త శాస్త్రులను, ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుచుండిరి. పడుట చూచి ఆయనకు భయపడి ఆయనను ఎలాగూ సంహరించుదుమా అని ఏం చూస్తున్నారంట? మా వాళ్ళు సమయాన్ని చూస్తూ ఉన్నారంట. వీళ్ళు టైం చూసి కొడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు అంటే వీళ్ళు? అన్యుల
అన్యులు అక్కడ చెప్పబడిన వారు ఎవరు? వాళ్ళు శాస్త్రులు అని అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, ధర్మాన్ని బోధించేవారు. ఏం వెతుకుతున్నారంటే వాళ్ళు ఏ సమయాన్ని చూస్తున్నారు? ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు చంపేద్దామని చూస్తున్నారు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. వారు చదువు లేని వారు కాదు, వారు అజ్ఞానులు కారు, వారు దేవుని యొక్క శక్తిని ఎరుగునటువంటి వారు కారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా సమస్తము ఎరిగినటువంటి వారే చేస్తున్నారు ఈ పనులు. ఏమంట? ఆయన బోధకు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ప్రజలందరూ ఆయన వెంబడిస్తున్నారని ఆయన చంపాలనే సమయాన్ని చూస్తూ ఉన్నారంట జ్ఞానులు, శాస్త్రులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొంతమంది ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. లూకా సువార్త 22వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వారు ఒప్పుకొని జన సమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయమును వెతుకుచూ ఉన్నాడంటే ఈయన ఎవరు? ఇస్కరియోతు యోధ. ఎవరితో ఉన్నాడు ఆయన? దేవుని శిష్యుల్లో ఒకడు. ఈయన ఏ సమయం కోసం ఎదురు చూస్తున్నాడంట? ఎప్పుడు ఒంటరిగా ప్రభువారు దొరుకుతారా, ఎప్పుడు వారి దగ్గర డబ్బులు తీసుకొని ఈయన వాళ్ళకి అప్పగిద్దామని సమయాన్ని చూస్తూ ఉన్నారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి మనందరికీ కూడా సమయాన్ని ఇచ్చాడు. ఎన్ని గంటలు ఇచ్చాడు మనందరికీ? రోజుకి 24 గంటలు ఇచ్చాడు. పని చేసుకునే వాళ్ళు 12 గంటలు పని చేసుకుంటున్నారు అమ్మా. 12 గంటలు పని చేసుకుంటూ ఉన్నారు. పని చేసుకునేవారు అంటే జాబ్ హోల్డర్స్. మిగతా 12 గంటల్లో ఎంత సమయాన్ని మనము దేవునికి మన జీవితాలను అప్పగించుకొని ఉన్నాం, ఎంత సమయాన్ని మనము దేవుని ప్రార్థనకు అప్పచెప్పుకొని ఉన్నాం, ఎంత సమయాన్ని మన కుటుంబాలకు, మన పనులకు అప్పగించుకుంటూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఉన్న సమయంలో చాలామందికి దేవునికి మాత్రమే సమయం ఉండదు. అంటే ప్రార్థించుటకు, స్తుతించుటకు, ఘనపరచుటకు, మహింపరచుటకు, దేవుని కార్యాలు చేయడానికి మాత్రమే సమయం ఉండదు. మిగతా అన్నిటికీ సమయం ఖచ్చితంగా ఉంటుంది. ఇలా అనుకుంటూ చూస్తూ ఉంటారమ్మా. ఏంటవి? రీల్సేనా? ఇక మీరు పోతా ఉంటే కిందకి పోతా ఉంటే కానీ ఏమన్నా స్టాప్ ఉందా? దానికి ఎక్కడైనా ఆగిపోద్ది? అది అయిపోద్దా? నెట్ అయిపోద్ది తప్పితే, సిగ్నల్ లేకపోతే తప్పితే అయిపోతుందా? ఆగనే ఆగదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు మరి అంత సమయము దానికి ఇస్తున్నాము? ఎందుకు ఒక పేజీ తిప్పలేకపోతున్నాం రోజులో? పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో ఏంటి సమస్య? ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డ. సమయం లేదు ఇంకా. అమ్మ, ఒక ఎగ్జామ్ జరిగింది, నీట్ అనే ఎగ్జామ్. 1 నిమిషం లేట్ అయింది అంతే. ఎంత లేట్ అయింది? 1 నిమిషం లేట్ అయితే లోపలికి రప్పించారా? కాళ్ళ మీద పడి బ్రతిమిలాడినా కూడా ఎంట్రన్స్ లేదు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ లోకంలో ఈ ఎగ్జామ్కే అంత స్ట్రిక్ట్ అయితే మరి పరలోకంలోకి వెళ్ళడానికి ఎంత స్ట్రిక్ట్ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా? ఆలోచించారు ఎప్పుడైనా? ఎందుకు బుద్ధి కలిగిన కన్నికలని, బుద్ధి లేని కన్నికలని దేవుడు ఒక రెఫరెన్స్గా, ఒక సూచనగా మనకు పెట్టారు. ఆయన ఎందుకు పెట్టారు? సమయాన్ని జాగ్రత్తగా గమనించండి. మందిరానికి 1 గంట లేట్ పోతే ఏమవుతుంది అనుకుంటారు. ఎగ్జామ్కి 1 నిమిషం లేట్ అయితే రానివ్వలేదే. జీవితాలు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారే. ఇక ఈ సంవత్సరం పోయింది నాకు, మరలా నా జీవితం ఎప్పుడు అని చనిపోయారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ లోకంలో పొందుకున్నటువంటి వీటికే అంత కండిషన్స్ ఉంటే మరి మందిరానికి రావడానికి, దేవుని ప్రార్థన చేయడానికి, దేవుని కార్యాలు చేయడానికి 1 నిమిషము దేవుని యొక్క సమయాన్ని వ్యర్థం చేయకుండా మనం గడపగలుగుతూ ఉన్నామా? ఫోన్ చూడమంటే ఎవరైనా సరే ఫోన్ చూడమంటే 24 గంటలు చూడగలరు. వాక్యాన్ని చదవమంటే చదవలేము, పాటలు పాడమంటే పాడలేము, స్తుతించమంటే స్తుతించలేము, దేవుని యొక్క మాటలు చెప్పమంటే చెప్పలేకపోతూ ఉన్నామేమో. అందుగురించి మొట్టమొదటిగా ఏం మర్యాదగా పిలిచాడంటే సిగ్గుమాలిన జనులారా అన్నాడు. మంచి మర్యాదగా పిలిచాడు. అంతేనమ్మా? చాలా మర్యాదగా పిలిచారా? ఎప్పుడంటాం మనం మామూలుగా మాటని?
మాటి మాటికి చెప్పి 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 చేయకుండా ఉంటారు చూసారా, అప్పుడంటే వీళ్ళకి ఎంత చెప్పినా సిగ్గు. అంతేనా? మొదటిగానే అంటామా? మొదటిగా అన్నం మనం ఎప్పుడు అంటామో, ఎన్ని మార్లు చెప్పినా అదే విధంగా ప్రవర్తిస్తారు చూసారా, వారిని చూసినప్పుడు అంటాం ఆ మాట. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితాలలో సమయాన్ని దేనికోసం వెచ్చిస్తూ ఉన్నాం? సమయాన్ని దేని కొరకు ఉపయోగిస్తూ ఉన్నాం? మన జీవితాలలో చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుణ్ణి అప్పగించడానికి అంటే చెడ్డ పనులు చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నావా సమయాన్ని? లేదంటే దేవుణ్ణి అప్పగించడానికి అంటే మంచి పనులు చేయకుండా చెడ్డ కార్యాలు చేయడానికి మీ సమయాన్ని వెయిట్ చేస్తూ ఉన్నారా? సమయం వస్తుంది మేము చూపిస్తాము, సమయం వస్తుంది మేము పగ తీర్చుకుంటాం, సమయం వస్తుంది మేము తిరిగి కొడతామని వీటి కోసం మనం వెతుకుతూ ఉన్నామా? దేవుని కార్యాలు చేయడానికి మన సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నామా? చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ విధముగా చేయకుండా మనం ఏం చేయాలో అని కొన్ని లేఖనాలు పరిశుద్ధమైన గ్రంథంలో లిఖించబడ్డాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేయమంటుందో. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నారు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఈ మాట రక్షణ పొందినోళ్ళకా పొందినోళ్ళకా అమ్మా? పొందినోళ్ళకా అందరికీ ఇది ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఈరోజు ఈ సమయం ఉండగానే మనం ఏమవ్వాలనంట? మన హృదయాలు మార్చుకోవాలని లేఖనం చెప్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో రక్షణ పొందలేదా? రక్షణ పొందండి. రక్షణ పొంది ఒకవేళ దేవునికి అయిష్టులుగా బ్రతుకుతున్నారా? ఈరోజు రక్షణ దినము, రేపనేది మనది కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి దయచేసి. మన జీవితాలలో ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉన్నామా? రేపటి నుంచి ప్రార్థన చేస్తా, రేపటి నుంచి మందిరానికి వస్తా, రేపటి నుంచి పాటలు పాడతా, రేపటి నుంచి భక్తిగా ఉంటా అనుకుంటే మనంత మూర్ఖులు ఇంకొకరు లేరు అని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు అనంటే రేపు మనది కాదు. రేపు ఏమి జరుగుతుందో, ఈరోజు ఏమి జరుగుతుందో మనకు తెలియదు కనుక దేవుని లేఖనాలు ఏం చెప్తున్నానంటే నేడే రక్షణ దినము, నేడే రక్షణ పొందండి, నేడే ఒక ఒప్పందాన్ని తీసుకోండి, నేడే తగ్గించుకోండి, నేడే విధేయత చూపండి, నేడే మాట్లాడండి, నేడే పాటలు పాడండి, ప్రార్థన చేయండి, మంచి కార్యాలు జరిగించండి అని లేఖనము స్పష్టము చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజముగా ఆలోచించండి. సమయాన్ని ఎంత వ్యర్థం చేస్తున్నామో ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథాన్ని ఒక 2, 3 అధ్యాయాలు చదవగలుగుతూ ఉన్నామా ప్రియ దేవుడు? దానికి కూడా టైం లేదమ్మా, దానికి కూడా టైం లేదా? ఒక పాట పాడుకొని ఒక 10 నిమిషాలు స్తుతులు చెల్లించుకొని ప్రార్థన చేసుకునే సమయం లేదా మనకి? ఉందా లేదా? నిజంగా అంత ఖాళీ ఉందా లేదమ్మా? మనం అంత బిజీ మ్యాన్సా? అంత బిజీగా ఉన్నామా మనం? పోనీ ఆలోచించండి జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి, దేవుని యొక్క కార్యాలకి, దేవుని యొక్క పనులకి సమయం ఇవ్వకపోతే ఆయన మనకు ఎలా సమయాన్ని ఇస్తారో జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం కూడా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, ఉందమ్మా? ఉందా అక్కడ? అందరి ఎడలను విశేషముగానంటే ప్రత్యేకముగా, ఎక్కువగా, ఇంకా మిక్కిలిగా, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే విశ్వాస గృహం అని పోయినసారి మనం మాట్లాడుకున్నాం కదా ప్రియ దేవుని బిడ్డలారా. విశ్వాస గృహమునకు చేరిన వారికి మనం ఏం చేయాలంట? ఏం చేయాలంట? మేలు చేసేటువంటి ఎప్పుడు చేయాలంట? మేలు ఎప్పుడు చేయాలంటమ్మా?
సమయము దొరికిన కొలది మనము మేలు చేసేటువంటి వారంగా ఉండాలి. ఎవరికి చేయాలంటే మేలు? నీ మందిరానికి వచ్చిన వారికి మేలు చేస్తూ ఉన్నావా? నీ సమాజంలో కూడుకున్న వారికి మేలు చేస్తూ ఉన్నావా? ఎవరు కొట్టుకుంటారు? ఇంతకీ బయట వాళ్ళు కొట్టుకుంటారా, లోపల వాళ్ళు కొట్టుకుంటారా? చెప్పాలి, నిజంగా చెప్పాలి. ఎవరు కొట్టుకుంటారు? లోపల ఉండే వాళ్ళే కొట్టుకునేది, బయట ఉండే వాళ్ళు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి జాగ్రత్తగా. ఏం చేయమంటుందంటే లేఖనము, విశ్వాస గృహంలోనికి ఎవరైనా వచ్చారా, మీరు నిజంగా దేవుని బిడ్డలైతే, నిజముగా వాక్యం ఎరిగిన వారైతే, నిజముగా ప్రార్థనా పరులైతే, నిజముగా సీనియర్స్ అయితే ఏం చేయాలంట? సహాయము చేసేటువంటి, సహాయం అంటే డబ్బే కాదమ్మా, డబ్బే కాదు. ప్రియ దేవుడు జాగ్రత్తగా గమనించాలి. సహాయము చేసేటువంటి పనులు, ఆలోచన మనం కలిగి ఉండాలి. అప్పుడే దేవుని యొక్క సమయాన్ని మనము సద్వినియోగపరుచుకున్నట్లు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనము స్పష్టముగా మాట్లాడుతుంది. నువ్వు ఇంట్లో వాళ్ళకే మేలు చేయకపోతే బయట వాళ్ళకి ఏం మేలు చేస్తావు నువ్వు? ఆయన మాట అది. నువ్వు ఇంట్లో నీ సహోదరుని ప్రేమించకపోతే నన్ను ప్రేమిస్తున్నావు నువ్వు ఎలా ఉంటావు? నువ్వు, నేను దేవుడిని భలే ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ, చచ్చేదాకా ప్రేమిస్తానని పాటలు పాడతాము, అన్నీ చేస్తాం, కానీ క్రియలు మాత్రం ఉండవు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, సిగ్గుమాలిన జనులారా, విశ్వాస గృహంలోనికి వచ్చిన వారికి మీరేం చేయాలంట? మేలు చేస్తున్నామా, కీడు చేస్తున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, మేలు చేస్తున్నామా, పారిపోయేటట్టు చేస్తున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించాలి జాగ్రత్తగా. సమయం లేదు, ఇంకా సమయం అయిపోతూ ఉంది. మనకు వచ్చిన అవకాశాలు ఎవరికి రాకపోవచ్చు, మనకు వచ్చిన అవకాశం మరలా తిరిగి రాకపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి విశ్వాస గృహమునకు ఎవరు వస్తున్నారో, మందిరానికి ఎవరు వస్తున్నారో వారికి మేలు చేసేటువంటి సమయము దొరికిన కొలది మేలు చేసేటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మేలు చేసే ఆలోచనలు ఉన్నాయా? లేదంటే వారి గొడవలు వీళ్ళకి, వీళ్ళ గొడవలు వాళ్ళకి, వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు వాళ్ళకి చెప్పి, వాళ్ళ మాటలు వీళ్ళకి చెప్పి గొడవలు పెట్టి విడగొట్టి చెడగొట్టి పారద్రోలుతున్నామా, పారగొడుతున్నామా? ఏంటి ప్రియ దేవుడు ఆలోచించండి జాగ్రత్తగా. ఏం చేయాలి మనం? ఏం చేస్తున్నాం మనం? లేఖనం ఏం చెప్తుంది? పరిశుద్ధ గ్రంథాలు ఏం చెప్తున్నాయి? మనం ఏం చేస్తున్నాము? సమయం అయిపోతూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా ఎప్పుడు మన జీవితాల్లో మేలుకరమైన ఆలోచనలు వస్తాయి, మనం ఎప్పుడైతే ఇటువంటి క్రియలు చేస్తామో దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మామూలుగా అన్యులకే మేలు చేస్తేనే మనల్ని గొప్పగా అంటారే, వాళ్ళు మమ్మల్ని దేవుళ్ళలాగా ఆదుకున్నారు అనుకుంటా అంటారు. కొన్ని సమయాలలో మనం ఏదో చిన్న చేసినా సరే ఆ సమయానికి. ప్రియ దేవుడు, మరి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారికి ఎటువంటి మేలును మనం చేస్తూ ఉన్నామో జాగ్రత్తగా ఆలోచించి సమయాన్ని సద్వినియోగ పరుచుకోండి అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎఫెసీ 5:5 వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవ్వడును మిమ్మలను మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనక మీరు అట్టి వారితో పాలివారై యొండకొడి. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనము స్పష్టముగా మాట్లాడుతోంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అటువంటి పనులు చేసేటువంటి వారితో, ఇటువంటి క్రియలు చేసేటువంటి వారితో పాలివారమై ఉండకూడదు అని లేఖనం చెప్తూ ఉంది. ఎందుకంటే అటువంటి వారితో మనము సహవాసము చేస్తే మన సమయాన్ని కోల్పోతాము. కొంతమంది చూడండి అమ్మ, కూర్చుంటే గంట మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఆడ ఉన్న విషయం ఏంటి? ఒక ముక్కే ఏంటి? మంచినీళ్ళు తెచ్చారా లేదా, అదే మా విషయం. ఆ మంచినీళ్ళు తెచ్చారా లేదా అనే దానికి వాళ్ళు ఏమేమి మాట్లాడతారు తెలుసా? బావి దగ్గర నుంచి, తాతల కాడ నుంచి, ముత్తాతల కాడ నుంచి మొత్తం చుట్టూ తిరిగి అక్కడికి వస్తారు విషయాలు. అంటే ఇదంతా ఏంటి? సమయాన్ని వ్యర్థపుచ్చడమా, లేకపోతే సమయాన్ని ఉపయోగించుకోవడమా?
సమయాన్ని వ్యర్థం చేయడం ప్రియ దేవుని బిడ్డారా. ఉన్న మాటలు 2 మాటలు ఏంటో ఇంపార్టెంట్ అవసరమైనవి, ఆ 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుంది. ఎక్కువ మాట్లాడుకుంటే ఏమైపోతుంటే లేనిపోయిన సమస్యలు ఎక్కడో దగ్గర వచ్చేస్తాయి. ప్రియ దేవుని బిడ్డారా, జాగ్రత్త. మన జీవితాలలో ఇటువంటి వారికి వేరుగా జీవించండి అనే లేఖనము స్పష్టం చేస్తుంది. ఇటువంటి అలవాట్లు కలిగిన వారికి, మనస్తత్వం కలిగిన వారికి మనము దూరముగా ఉండమని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, కొంతమందికి టైంపాస్ కావాలా, కొంతమందికి టీవీలు టైంపాసు, కొంతమందికి మాటలు టైంపాసు, కొంతమందికి ఇతరుల గురించి చాడీలు చెబితే టైంపాస్. ప్రియ దేవుని బిడ్డారా, అటువంటి ఒకవేళ సమయాలు మనము గడుపుతూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, సమయం అయిపోతుందని ఏ ఒక్కరు వెనుజులా ప్రాంతంలో, జపాన్ ప్రాంతంలో అనుకోలేదు. ప్రియ దేవుని బిడ్డారా, మా సమయం అయిపోతుంది, ఈ రోజుతో మేము మొత్తం భూగర్భంలో కలిసిపోతున్నాము, ఎవరు కూడా ఊహించలేదు. చాలా స్ట్రాంగ్గా కట్టుకున్నాం, 10 అంతస్తుల హోటల్స్, బిల్డింగ్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ అనుకుంటూ ఉన్నారు. భూకంపం వచ్చినా కూడా మాకు ముందే తెలిసిపోద్ది, టెక్నాలజీ పెరిగింది అనుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఏమైపోయింది? ఏమీ లేదు, బూడిద మొత్తం. ప్రియ దేవుని బిడ్డారా, మొత్తం మట్టిలో కలిసిపోయారు. వేల మంది సమయాన్ని కోల్పోయారు, వేల మంది మరణించారు. ప్రియ దేవుని బిడ్డారా, ఇక వారు బాగు చేసుకునే దానికి సమయం లేదు, ప్రభువులో రక్షింపబడడానికి సమయం లేదు, మారు మనసు పొందడానికి సమయం లేదు. ప్రియ దేవుని బిడ్డారా, చాలా జాగ్రత్తగా గమనించండి. మన జీవితాలు కూడా అదే విధముగా ఉన్నాయా లేదా? మనకు భూకంపాలు రావు అమ్మా, మనకి వరదలు రావు, ఎందుకంటే ఇక్కడ పెద్ద సముద్రాలు, నదులు లేవు కాబట్టి అనుకుంటున్నారా? ఉదయగిరిలో మనుషులు శిక్షించాలంటే ఆ గాలి ఒక్కటి చాలు, ఇంకేమైనా కావాలమ్మా? ఆ గాలి వచ్చింది అనుకో, ఇళ్లతో సహా లేపుకొని వెళ్ళిపోతుంది. ప్రియ దేవుని బిడ్డారా, ఇక వేరేదేం అవసరం లేదు. మనం చావడానికి పెద్ద ఏం లేదు. ఇక్కడ అగ్ని పర్వతాలు లేవు, సముద్రాలు లేవు, నదులు లేవు, చెరువులు లేవు, పొంగి పొరడానికి తుఫాన్లు లేవు, పెద్దగా రావు అనుకుంటున్నారేమో. భూకంపాలు వచ్చిన పెద్ద పెద్ద బిల్డింగ్లు లేవులే అనుకుంటున్నారేమో. ప్రియ దేవుడారా, మన ప్రాంతం నశించిపోవడానికి తూర్పు గాలిని ఒక గాలి దేవుడా ఉఫ్ అన్నాడు అనుకో, మనం ఎక్కడ పడతామో మనకే తెలియదు. సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఈ సమయం ఉండగానే, మనలో జీవం ఉండగానే, మనలో దేవుని యొక్క జీవము, ప్రాణం ఉండగానే మన జీవితాలు ఇటువంటి వారికి వేరై ఉండాలి. దేవుని కార్యాలను చెడిపెట్టినటువంటి వారికి వేరై ఉండాలి. ప్రార్థన చేయనటువంటి వారితో సహవాసం మనం చేయడానికి వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇష్ట ప్రకారం బ్రతికే వారితో సహవాసం చేయడానికి వీలు లేదు అని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే వారితో నీవు చేరితే నీ సమయాన్ని కూడా వాళ్ళు దొంగిలిస్తారు, నీ సమయాన్ని వ్యర్థము చేస్తారు. సో దయచేసి జ్ఞాపకం చేసుకోండి, సమయము గతించిపోవచ్చు ఉన్నది, ఇప్పటికైనా మేలుకోండి అని లేఖనాలు చెప్తున్నాయి. 6:18 చూడండి ప్రియ దేవుని బిడ్డారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18. ఆత్మ వలన ఏ సమయం అంటే మాది? ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. ప్రియ దేవుని బిడ్డారా, చూడమ్మా, మేలుకోండి. ప్రియ దేవుని బిడ్డారా, దేని కొరకు మేలుకోవాలంట? సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి జాగ్రత్తగా. మన జీవితాలలో ఒక వయసు అయిపోయిన తర్వాత మంచాల మీద పడినటువంటి వారు, వయసులోనే మంచాల మీద పడినటువంటి వారు, భయంకరమైన రోగాలు ఈ లోకంలో ఏలుతూ ఉన్నాయి, భయంకరమైనటువంటి శ్రమలు ఈ లోకములో ఉన్నాయి. మనము ఏం చేయాలి అని అంటే, మనము నశించిపోకుండా పరిశుద్ధుల కొరకు ప్రార్థన విజ్ఞాపన, రోగుల కొరకు ప్రార్థన విజ్ఞాపన, కనీసము మన కొరకు, మన కుటుంబాల కొరకు, సంఘము కొరకన్నా విజ్ఞాపన ప్రతి సమయమున చేసేటువంటి వారంగా మనము ఉండాలంట. ప్రియ దేవుని బిడ్డలారా, సమయము దొరికితే ప్రార్థన అంట. ఇప్పుడు మనకు సమయం దొరికితే సెల్లు, ముచ్చట్లు, ఇంకా అంతేనా? వారి మీద వీరికి, వీరి మీద వారికి సమయం దొరికితే చాలు, కొద్దిగా టైం దొరికితే చాలు, అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్దిగా సమయం, కొద్దిగా అయిపోతుంది డాడీ, అయిపోతుంది మమ్మీ అంటుంటారు, వీడియో గేమ్ ఆడుకుంటూ, అమ్మా ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ,
కొద్ది సమయం అదే ప్రార్థన చేయమంటే, ప్రార్థన ఆపమంటే ఇమీడియట్లీ ఆపుతారా? ఇంకొద్ది సమయం చేస్తానంటారా? మమ్మీ డాడీ చెప్పారు ఆపేమని, ఇక నేను చేసేది ఏముందని ఆపేస్తారా? ప్రార్థన ఆపుతారు, పాటలు ఆపుతారు, ఆరాధన ఆపుతారు, అన్నీ ఆపుతారు, కానీ ఈ లోకానుసారమైన మాత్రం ఆపరు. మరి ఏది ముఖ్యమైనది? ఏది మనకు ఉపయోగకరమైనది? ఏది చేయమని లేఖనాలు చెప్తున్నాయి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ప్రతి విషయంలో విజ్ఞాపన ప్రార్థన చేయమంటుంది. ప్రతి విషయంలో ఈ రోజు ఈ రీతికి ఇక్కడ ఉన్నామనంటే దేవుని యొక్క మహాకృప. ఈ రోజు మనం జీవించి ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప. ప్రతి విషయంలో మనం ఏం చేయాలంట? విజ్ఞాపన ప్రార్థన. పరిశుద్ధుల కొరకు, సంఘానికి వచ్చే వారి కొరకు, కుటుంబాల కొరకు, బాధల్లో ఉన్నవారి కొరకు, వేదనలో ఉన్నవారి కొరకు మనం ఏం చేయాలంటమ్మా? ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండండి. మేలుకోండి, ఇప్పటికైనా సమయం లేదు. ఏంటి నేను ప్రార్థన చేస్తే ప్రయోజనం అనుకోదు ప్రియ దేవుని బిడ్డ. మీ ప్రార్థన, మన ప్రార్థన ప్రతి ఒక్కటి కూడా దేవుని పుస్తకములో వ్రాయబడి ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. ఆయన యొక్క చెవులలో మన ప్రార్థన వినికిడి రికార్డ్ అయి ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డారా. ఏంటి ప్రార్థన చేస్తే నాకు ప్రయోజనం అనుకోకండి. ఏంటి వారి కొరకు, తెలియని వారి కోసం నేను ప్రార్థన చేసి ఏంటి ప్రయోజనం అనుకోకండి దయచేసి ప్రియ దేవుని బిడ్డారా. మనము విశ్వాసులుగా చేయవలసింది ఏంటి అంటే విజ్ఞాపన ప్రార్థన ప్రతి సమయమందు చేయాలి. మనము చేస్తూ ఉన్నామా? సద్వినియోగపరుచుకుంటూ ఉన్నామా? లేదంటే మనము దుర్వినియోగపరుచుకుంటూ దేవునికి అవిధేయులుగా మారిపోతూ ఉన్నామా? జాగ్రత్తగా గమనించాలి ప్రియ దేవుని బిడ్డారా. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండిమా. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, సమయము పోనీయక ఏం చేసుకోవాలంటమ్మా? సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు. అమ్మా, ఇంతకుముందు ఏం చెప్పాడు దేవుడు? విశ్వాస గృహమునకు వచ్చిన వారికి మీరు మేలు చేసేటువంటి వారుగా ఉండాలి. ఇప్పుడేం చెప్తున్నాడు తెలుసా? మళ్ళా సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యాలో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ. అమ్మా, ఎలా ఉండాలంట? ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? రుచికరమైనది గాను కృపాసహితముగాను ఉండనీయండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులకి చెప్తున్నటువంటి మాటలు ఇవి. సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఏం చేయమంటుందంటే విశ్వాస గృహంలోకి వచ్చిన వారికి మేలు చేయమంటుంది. ఇంకా బయట ఉన్న వారితో అంట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన సంభాషణ అమ్మా, అర్థమవుతుందా? సంఘానికి ఆత్మలు రావాలంటే, సంఘం బలపడాలనంటే, సంఘములో సమాజంలో చేరాలి అనంటే నీ మాటే వారిని రప్పిస్తుందని జ్ఞాపకం చేసుకో. నీ యొక్క ఆలోచనే, నీ యొక్క మేలే వారిని రప్పిస్తుందని జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన సర్వ ప్రాంతాలకి వెళ్ళి సువార్త చేస్తూ ఉన్నప్పుడు ఆయన వెళ్ళి వచ్చేవారు. తర్వాత ఏం జరిగేదో తెలుసా? ఎవరైతే మేలు పొందుకున్నారో, ఎవరైతే నిజమైన రక్షకుడు అని నమ్మారో వారు మౌత్ టాక్, అప్పుడు స్పీకర్లు లేవు, టెలివిజన్స్ లేవు, ఫోన్లు లేవు పబ్లిసిటీ చేసుకోవడానికి. ఎలా వెళ్ళే మరి? వారి నోటి మాట వారు ప్రభు గురించి చెబుతూ ఉంటే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు. ప్రభు గురించి చెబుతూ ఉంటే ఆయన అరణ్యంలో ఉంటే అరణ్యంలోకి పరిగెత్తారు, నదుల్లో ఉంటే నదుల ఎందుకు పరిగెత్తారు? ఎందుకు పరిగెత్తారు వాళ్ళు? వారు మాట విన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము బయట వ్యక్తులతో ఎలా ఉంటున్నామనేది జాగ్రత్తగా గమనించండి. మనము బైబిల్ చదువుతూ ఉంటాం, దేవుని లేఖనాలు చదువుతూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మనల్ని బయట వారు చదువుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. లేకపోతే మన ద్వారా దేవునికి ఎంతో నష్టం కలుగుతుంది. దేవుని రాజ్యములోనికి రాకుండా నీవు నేను ఆటంకంగా ఉంటే లేఖనం ఏం చెప్తుందో తెలుసా? అటువంటి ఆటంకంగా ఉండే వాళ్ళ గురించి ఏం చెప్పిందో తెలుసా? వారినంట మెడకి తిరుగట్టి రాయి గట్టి ఎక్కడేమని చెప్తుందో తెలుసా?
సముద్ర అంతరంగాలు అగాధంలో వేస్తే మేలంట. అంటే వాడికి పైకి కూడా రాడు ఇంకా. అంటే ఎంత భయంకరమైన శిక్ష ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. మనము సంఘము వెలుపుట్టు వారి ఎడల ఎలా ప్రవర్తిస్తున్నాం? పొద్దున్నే 4 గంటలకు బస్సులో కూర్చుంటే పక్కన వాళ్ళు గొడవ, చిన్న చిన్న మాటలే. ఎందుకు సంభాషణ మంచిగా ఉండట్లేదు? ఎందుకు మనం అలా మాట్లాడలేకపోతున్నాం? ఎందుకు మాట్లాడితే గొడవ అయిపోతుంది? మనుషుల్ని డీల్ చేసే విధానము క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలు ప్రేమతోనే మాట్లాడతారు. జ్ఞాపకం చేసుకోండి. ఇక సైతాన్ బిడ్డలు రాగానే గొడవ పెట్టుకోవాలని చూస్తారు. వాళ్ళ హృదయంలో ఏముంటుంది? ఇంకా గొడవే ఉంటుంది, ఇంక వేరేది ఏమి ఉండదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని బిడ్డలకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైతే ఇతరులను ఆశీర్వదిస్తారో నేను మిమ్మును ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన. మన మాటలు ఎప్పుడైతే ఆశీర్వాదకరంగా ఇతరులకు ఉంటాయో, మన మాటలు ఎప్పుడైతే ఇతరులకు ఆదరణకరంగా ఉంటాయో, వారిని బట్టి మనలను దేవుడు దీవిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అంటే ఇదే. మనం చెప్పాల్సిన అవసరం లేదు. సువార్త యేసుక్రీస్తు వారి దగ్గరికి రండి, మందిరానికి రండి అని చెప్పవలసిన అవసరం లేదు. మన మాట ఏం చేస్తుందో తెలుసా? వారిని ఆటోమేటిక్గా దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన మాటలు ఎలా ఉన్నాయి? మన సంభాషణ ఎలా ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఉప్పులాగా ఉందా అమ్మా? రుచికరమైన ఉప్పులాగా ఉందా? లేదంటే ఉప్పుని మంటలో వేస్తే ఏమైపోద్ది? చిట్టపట్ట చిట్టపట్ట మొత్తం బాంబులేనా? మొత్తం సౌండ్లే. ఆ విధంగా ఉందా మన సంభాషణ? కుటుంబాలు చెదిరిపోవడానికి కారణం ఏంటి? మాటలే. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు చెదిరిపోవడానికి ఏంటి కారణం అసలు? మనం ఇంకా ఎప్పుడు నేర్చుకుంటాం? ఇంకా ఎప్పుడు సమయం కావాలి మనకి? ఇంకా ఎంత సమయం కావాలి మనకి మాటలు సరిగా నేర్చుకోవడానికి, సరిగా మాట్లాడడానికి, ప్రేమగా మాట్లాడడానికి ఇంకా ఎంత సమయం కావాలి? ప్రియ దేవుని బిడ్డలారా, అందు గురించే ప్రభువు అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి. కూడి రండి, ఒంటరిగా కాదు, కూడి రండి, కుటుంబంగా రండి, మీరందరూ రండి, నా యొద్దకు రండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు అంటున్నటువంటి మాట, బయట వారి ఎడల మీరు జాగ్రత్త కలిగి ఉండండి, వారితో మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండనీయుడి, అప్పుడు మీరు దీవించబడతారని లేఖనము స్పష్టం చేస్తుంది. ఇవన్నీ మనం చేయకపోతే సమయాన్ని మనం పోగొట్టుకుంటున్నామని అర్థం. లక్షల కోట్లు కాదు, డబ్బు కాదమ్మా, సమయాన్ని నువ్వు నిజంగా పట్టుకోగలమమ్మా. అక్కడ ఏమంటుందో లేఖనం ఫస్ట్ చూడండి ఆ మాట. పోనీక మనం సమయాన్ని ఆపగలమా? సమయాన్ని పోనీక అని చెప్తుంది లేఖనం. అక్కడ సమయాన్ని మనం ఆపగలమమ్మా. వాచ్ని ఆపగలవు నువ్వు? వాచ్ని ఆపలేవా? ఆపేస్తావు. బ్యాటరీ దిగేస్తే ఆగిపోద్ది, గట్టిగా పట్టుకుంటే ఆగిపోవచ్చు. నిజంగా సమయాన్ని మనం ఆపగలమా? ఆపలేం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే సమయాన్ని పోనీయకండి. సమయము దొరికిన కొలది మీరు విజ్ఞాపన ప్రార్థన చేయండి, ప్రతి వారితో సమాధానంగా ఉండండి, ప్రేమ కలిగి మాట్లాడండి, నీతిగా న్యాయంగా మాట్లాడండి మీరు. లేకపోతే మన జీవితాలు కూడా పతనమైపోతాయి. ఆయన ఉగ్రత చాలా త్వరగా రాబోతుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ ఉగ్రతలో మనము తప్పించబడలేము. ఇది నిజము, దేవుని యొక్క లేఖనం చెప్తోంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఎలా ఉండమని అంటుందంటే ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, లోపలికి వచ్చిన వారు, సంఘంలోనికి వచ్చిన వారికి మేలు చేసే వారంగా ఉండాలి. మేలు చేయకపోయినా పర్లేదు, కీడు మాత్రం మనం మేలు చేయకపోయినా పర్లేదు, మనం ఏం మేలు చేయకపోయినా పర్లేదు, కానీ కీడు మాత్రం దయచేసి చెయ్యొద్దు. సమయాన్ని సద్వినియోగపరచుకోండి, బయట వారి ఎడల చాలా జాగ్రత్తగా మీరు బ్రతకండి అని లేఖనము సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ప్రకటన గ్రంథం 1:3, సమయము సమీపించి ఉన్నది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను కైకొను వారును ధన్యులు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యం విన్నాము ఈరోజు, అంతే అయిపోయింది. ఇంకా ఈ గంటతోటే వాక్యం విన్నాము, చక్కగా ఉన్నాము, బలలో చేయవేసాం, అయిపోయింది, అంతేనా ప్రియ దేవుని బిడ్డలారా. లేఖనం ఏం చెప్తుందో తెలుసా? ఈ ప్రవచన వాక్యాలు విన్నావు కదా, ఈ ప్రవచన వాక్యాలు చదివావు కదా, మరి వాటిని ఎప్పుడు గైకుంటాము? ఇంకా ఎప్పుడు గైకుంటామమ్మా? వచ్చే సంవత్సరం గైకుంటాము, వచ్చే సంవత్సరం వచ్చే నెల, తర్వాత రోజు, రేపు, ఈ రోజు వరకు నేను మాట్లాడను, రేపటి నుంచి మాట్లాడతాను, ఈ రోజు వరకు నేను అలా ఉండను, రేపటి నుంచి ఏమనుకుంటున్నావు?
అనుకుంటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? రేపు ఏంటో మనకి ఏమైనా తెలుసమ్మా? ఆలోచించండి జాగ్రత్తగా. ఈ రోజే నీ డిసిషన్ అంతే. ఇంకా ఈ రోజే నీ మార్పు, ఈ రోజే నీ ఒప్పుకోలుతనం, ఈ రోజే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి కార్యాలు చేసే దినం ఈ రోజే, రేపు కాదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఎంతవరకు సమయాన్ని మనము సద్వినియోగపరుచుకుంటూ ఉన్నాం. సమయము చాలా సమీపముగా ఉందని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ప్రవచనాలు గైకుంటూ ఉన్నామా లేదా విని విడిచిపెడుతూ ఉన్నామా? జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఇవి చేయకుండా మనం ఎంత భక్తి పనులు అనుకున్నా కూడా వ్యర్థమే. అదని జ్ఞాపకం చేసుకోండి. ఇవి ఆచరించకుండా మనం చాలా గొప్పవారు అని అనుకుంటే వ్యర్థులమే అని, దేవుని దృష్టిలో వ్యర్థులమే అని దయచేసి జ్ఞాపకం చేసుకోమని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రకటన 12:12 చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై నీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. చూడండి ప్రియములారా, సైతాన్ అన్నా కూడా సమయం నాకు తక్కువ ఉంది, నాకు ఎక్కువ సమయం లేదని వాడు కోపంతో చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? ఇక దేవుని వైపు చూడకుండా వాడు చేయాల్సిన పనులన్నీ కోపంతో చేస్తున్నాడంట, ఆగ్రహంతో చేస్తున్నాడు, రౌద్రంతో. చూడండి, నాకు టైం లేదు, ఇంకా వీళ్ళని పడగొట్టాలి, వాళ్ళు పడగొట్టాలి, వీళ్ళ చేయడం, ఇదే పని వాడికి. వాడు ఎంత శ్రద్ధగా చేస్తున్నాడు. మరి శ్రద్ధగా చేస్తున్నాడు లేదా? చాలా శ్రద్ధగా చేస్తున్నాడు సైతాను. కానీ మనం మాత్రం శ్రద్ధగా దేవుని పనులు, దేవుని కార్యాలు శ్రద్ధగా చేయగలుగుతూ ఉన్నామా ప్రియ దేవుని బిడ్డలారా? అశ్రద్ధగా చేస్తూ ఉన్నామా? అశ్రద్ధగా చదువు విషయంలో, బైబిల్ విషయంలో, పాటల విషయంలో, ప్రార్థన విషయంలో, ఆరాధన విషయంలో, దేవుని కార్యాల విషయంలో, మన కుటుంబాల విషయాల్లో అశ్రద్ధగా ఉంటే మనకే నష్టము. సైతాన్ గాడు ఏం చేస్తున్నాడంటే మనము బొక్క తిప్పుకోకుండా రీల్స్ చేస్తున్నాడు, అమ్మా యూట్యూబ్లు పెడుతున్నాడు, ఫేస్బుక్లు ఇస్తున్నాడు, ట్విట్టర్లు ఇస్తున్నాడు, ఇంకా టిక్టాక్లు ఇస్తున్నాడు. నీకు అసలు సమయం లేకుండా చేస్తున్నాడు వాడు. ఏం చేస్తున్నాడు? అసలు కళ్ళు దృష్టి కూడా తిప్పుకోలేవు, అటువంటి దానిని నీ ముందు పెడతాడు వాడు. ఇక మనం ఏం చేయలేం ప్రియ దేవుని. ఆలోచించండి, అంత భయంకరంగా వాడు కష్టపడుతున్నాడంట, శ్రమ పడుతున్నాడంట, రోషం కలిగి పనిచేస్తున్నాడంట దేవునికి వ్యతిరేకంగా. మరి మనం ఎలా పనిచేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా? ఎలా పనిచేస్తున్నాం? మన రోషం ఉందా? అందుగురించి ఆ మాట అన్నాడు. ఏమని? సిగ్గు మాలిన జనులారా అన్నాడు ప్రియ దేవుని. అందుకని ఆ మాట అన్నాడు. రోషం ఉండదు మన జీవితాలలో. రోషము కలిగి దేవుని కార్యాలు చేయాలి, రోషము కలిగి జీవించాలి, రోషము కలిగి దేవుని కొరకు పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా, ప్రేమ కలిగిన వారుగా ఈ లోకంలో మేము జీవించాలని మనలో ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మిగతా విషయాలలో కాదు, మిగతా అంటే ఈ లోక విషయాలలో, గొడవల్లో, వీటిల్లో కాదు పౌరుషం. మనకు కావాల్సింది పరిశుద్ధంగా బ్రతకడంలో పౌరుషం కావాలి, సమయాన్ని సద్వినియోగపరచుకోవడంలో పౌరుషం కావాలి మనకి. ప్రతి దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఏది ఒక 5 నిమిషాలు లేట్ అయినా మనం భరించలేము అమ్మా. ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఏదైనా మనం సహించగలమా? అస్సలు 5 నిమిషాలు కూడా ఆగలేము. మరి అదేవిధంగా దేవుడు కూడా ఆలోచిస్తున్నాడు కదా. ఒక సమయాన్ని పెట్టుకున్న ఆ సమయాన్ని మనం పాటించాలి కదా. ఒక సమయాన్ని కుటుంబ ప్రార్థన పెట్టుకున్నావు చెయ్యాలి కదా. ఒక సమయాన్ని ఆరాధనకి ఇచ్చావు చెయ్యాలి కదా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని మాటలు చెప్పాలి కదా. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి కదా ప్రియ దేవుని బిడ్డలారా. సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి కదా ప్రియ దేవుని బిడ్డలారా. మనకి ఇచ్చిన సమయం అనేకులకు లేదు. ఈరోజు మనం బతికున్న ప్రియ దేవుని అనేకులకు లేదమ్మా. ఈరోజు మనకన్నా గొప్పవారు, బలమైన వారు, డబ్బున్నవారు, గొప్ప బలవంతులు లేని సమయానికి మరి మనకి దేవుడు ఎందుకు సమయాన్ని ఇచ్చాడంటే ఇప్పుడైనా సద్వినియోగపరచుకోండి. ఇప్పుడు రండి మూలవాక్యానికి ప్రియ దేవుని బిడ్డలారా. ఏమంటాడు చూడండి 2వ వచనములో, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనములో, నిర్ణయము కాక మునుపే యెహోవా కోపాగ్ని ఎవరి మీదకంటమ్మా? మన మీదకే, మీ మీదకే రాక మునుపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునుపే కూడి రండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఉగ్రత వచ్చిన తర్వాత మనం ఏమి చేసినా ప్రయోజనం లేదమ్మా. మనకి సిలువలో ఉన్నటువంటి దొంగకున్నంత సమయం మనకి లేదు.
ప్రభుతో ప్రార్థించడానికి, ప్రభుతో మొరపెట్టుకోవడానికి, అయ్యా నాకు మారు మనసు దయచేసి ప్రభువా నేను మారు మనసు పొందాను నాయన నన్ను క్షమించడానికి సమయం ఉండదు. ఎందుకంటే ప్రాణాలు ఎప్పుడు పోతాయో మనకి తెలియదు. ఇప్పుడు దేవుని పెట్టారా ఐసీయూలో ఉన్నవాడికైనా ఏం తెలుస్తుంది? ప్రాణం పోయితే పరిస్థితి తెలుస్తుందా తెలియదమ్మా. ఐసీయూలో వేసున్నాడు అనుకో వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది నేను ఇంక ఉండను అని, నేను ఇంక బ్రతకను, నేను చచ్చిపోతానని తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళ శ్వాసను బట్టి, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి. వాళ్ళకన్నా సమయం ఉంది, మనకి సమయం ఉంది, బాగున్నాం, మనకేం కాదు అనుకుంటాం, ఇక్కడ కూర్చోని నిలబడి ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా బలంగా ఉన్నాం, మనకేం కాదు అనుకుంటాం. టప్పని ప్రాణం పోద్ది. ఏమైపోతుంది ఇప్పుడు దేవుని బిడ్డ? మనకి పశ్చాత్తాపడే సమయం ఉందా? ఇంకా లేదు. సమయాన్ని సద్వినియోగపరుచుకునే సమయం ఇచ్చాడు దేవుడు. ఒక్కసారి ఆయన ఊపిరి అలా లాగితే వెనక్కి మొత్తం మానవులందరూ కూడా నశించిపోతారంట. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన శ్వాస మనలో ఊదినాడు కదా, ఆ శ్వాసను తిరిగి ఆయన తీసుకుంటే మొత్తం పెంటతో సమానంగా పడిపోతారంట ప్రజలందరూ. మరి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డారా, మన జీవితాలలో ఆయన ఉగ్రత దినము రాకముందే సమయాన్ని సద్వినియోగపరుచుకో. నీ కుటుంబం కోసం ప్రార్థించు, మందిరం కోసం ప్రార్థించు, పరిశుద్ధుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలి. సమయాన్ని కల్పించుకొని మరి మనము చేయాలంట ప్రార్థన విజ్ఞాపన. సంఘములోనికి వచ్చిన వారితో వారికి మేలు చేసేటువంటి మనసును మనం కలిగి ఉండాలా. ఇదిగో సంఘం వెలుపుతున్నటువంటి వారితో మర్యాదగా ఉప్పు వేసిన సంభాషణలు మాట్లాడేటువంటి వారముగా మనము సమయము దొరికిన కొలది వారితో ఆ విధంగా ఉండాలని లేఖనము చెబుతూ ఉంది, ప్రార్థించమని చెబుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి జీవితం లేకపోతే దేవుడు అంటున్నటువంటి 3వ మాట చూడండి, 3వ వాక్యాన్ని, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎలా సాధ్యము అని అంటే, అమ్మా ఆ బిల్డింగులో మధ్యలో పడిపోయి కూలిపోయిన 2-3 రోజుల తర్వాత కూడా కొంతమంది బయటకు వస్తున్నారు తెలుసా. కొంతమంది ఒక చిన్న పాప 6 నెలల పాపను బయటికి తీశారు, బతికే ఉంది పాప. చూడండి ప్రియ దేవుడు, ఎలా ఆయన దాచగలడు అని అంటే, ఆ ఉగ్రత మన మీదికి రాకుండా ఆయన రెక్కల చాటును మనల్ని ఏం చేస్తాడు? ఆయన దాచుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనము శ్రమ అనుభవించకుండానే ఆయన దగ్గరికి మధ్యాకాశానికి మనము వెళ్ళిపోతాం. ప్రియ దేవుడు, మనం దాచబడతాం, లేపబడతాం. ప్రియ దేవుడు, ఎవరు లేపబడతారంటే అది చెప్తుంది అక్కడ, ఎవరు వినయ మనసు గలవారై ఉంటారో వారు దాచబడతారు. ఎవరైతే నీతిమంతులుగా ప్రభు యొక్క సమయాన్ని సద్వినియోగపరుచుకొనొచ్చు ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారు దాచబడతారు, రక్షింపబడతారు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. సమయం అంతా అయిపోయిన తర్వాత చూడండి, కరెక్ట్గా సంవత్సరంలో 10 నెలలు చదవరు, ఒక 2 నెలల్లో ఎగ్జామ్స్ ఉన్నాయనగా ఇక 1 నెల నుంచి చూడండి బుక్స్ గడగడ మొత్తం తిరిగేస్తూ ఉంటారు, అటు ఇటు ఏంటి అని. దేవుడు ఏం చెప్తున్నాడు? అరే నీకు ఇంత సమయాన్ని ఇచ్చాను కదా, ఆ సమయమంతూ ఏం చేసావు నువ్వు? మరి ఆ సమయమంతూ నువ్వు సద్వినియోగపరుచుకొని ఉంటే ఇంత టెన్షన్ నీకు లేదు కదా. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నాయి మన జీవితాలు? ఆ సమయానికి టపటపటమని ఎత్తుకుంటూ ఉన్నామా? సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఆ సమయానికి మనకి సిద్ధపాటు పడే సమయం కూడా ఇవ్వకపోతే ఏం చేస్తాం? మన జీవితాలు ఏమైపోతాయని జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, 13వ వచనంలో ఏమంటుందో చూడండి. కీర్తన గ్రంథము 69వ కీర్తన 13 ఏమంటుందో చూడమ్మా. యెహోవా అనుకూల సమయమున నేను ప్రార్థించున్నాను. చూడమ్మా, ఇది ప్రార్థనా సమయం. ప్రియ దేవుని బిడ్డలారా, అనుకూల సమయం ఇది. మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. కృపాకాలంలో మనం ఉన్నాము. ఈ అనుకూల సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడు ఏమంటాడంటే, అయ్యా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఇమ్ము తండ్రి, నాకు సమాధానం ఇవ్వు ప్రభువా
నా జీవితానికి సమాధానం దయచే నాయన. అయ్యా తండ్రి ప్రభా, ఏ విషయంలో నేను సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నాను, ఏ విషయంలో నేను నాయన ప్రభా మీకు ఇష్టంగా బ్రతుకుతూ ఉన్నానో అయ్యా నాకు దయచేసి తెలియపరచండి అయ్యా. సమాధానం అంటే ఏంటమ్మా? వాక్యం చెప్పమంటున్నాడు ఆయన. ఏమంటాడంటే భక్తుడు, నాతో మాట్లాడయ్యా, సమాధాన పరచయ్యా, నాకు చెప్పు నాయన, ఏంటి నా సమస్య నీకు చెప్తున్నాను, నాకు దానికి సమాధానం చెప్పు ప్రభు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయం ఉండగానే అనుకూల సమయం ఇది, ప్రార్థించడానికి సమయం ఇది అమ్మా. కొన్ని రోజుల తర్వాత బైబిల్ మన చేతుల్లో ఉండకపోవచ్చు. ప్రార్థన అంటే చంపేయ రోజులు వచ్చేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి జాగ్రత్తగా. ఇప్పుడు మనకు అనుకూలమైన సమయం ఉంది. ఈ అనుకూల సమయంలోనే పరిశుద్ధ గ్రంథాన్ని మన మైండ్లో పెట్టుకోవాలి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఎన్ని గీతాలు ఉన్నాయో, ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో, ఏం కార్యాలు చేశాడో దేవుడు, ఇవన్నీ మన మైండ్లో ఉండాలి, మన చిప్పులో. ఇక చిప్పులు లేవు, పరిశుద్ధ గ్రంథాలు కూడా ఉండకపోవచ్చు రానున్న రోజుల్లో. జాగ్రత్తగా గమనించాలి ప్రియ దేవుని బిడ్డారా. అనుకూల సమయం ఇదే కనుక పరిశుద్ధమైన దేవుని జ్ఞానాన్ని, దేవుని ప్రవర్తనను మనము కలిగి లోకంలో జీవిస్తే దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ఉగ్రత దినమందు దాచబడతారు, ఉగ్రత మీ మీదకి రానే రాదు. ఆనాడు ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఉన్నారు, కలిసే ఐగుప్తీయులు కూడా ఉన్నారు. అయితే ఉగ్రత, తెగులు, శ్రమ ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? ఐగుప్తీయులకు వారి మీదకి మాత్రమే వచ్చింది. ప్రక్కన ఉన్నటువంటి వీరి మీదకి రాలేదు. ప్రియ దేవుని బిడ్డారా, వారికి పశువులు ఉన్నాయి, వీరికి పశువులు ఉన్నాయి. రోగంతో ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చిపోయాయి, కానీ ఇశ్రాయేలీయుల పశువులన్నీ కూడా చక్కగా బ్రతికి ఉన్నాయి. ఐగుప్తీయుల మొదటి సంతానం అంతా మరణించింది, ఇశ్రాయేలు మొదటి సంతానం అంతా బలముగా అలాగే నిలువబడింది. మనము కూడా ఆ విధంగా దాచబడతాం. ఎప్పుడు అనంటే సమయాన్ని సద్వినియోగపరుచుకున్నప్పుడు, సమయాన్ని సద్వినియోగపరుచుకొని వినయ విధేయత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, స్వగృహానికి అనగా విశ్వాస గృహానికి వచ్చిన వారితో మేలు చేసేటువంటి జీవితాలు, ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు, ఇతరుల పట్ల మనం ప్రేమభావం కలిగి ఉన్నప్పుడు, ఇతరుల బయట ఉన్నటువంటి వారి ఎడల నీవు నీతిని, ప్రేమను, పరిశుద్ధతను, తగ్గింపు స్థితిని చూపించినప్పుడు మన జీవితాలు దాచబడతాయి. లేకపోతే మనం కూడా ఆ ఉగ్రతలో మాడి మసైపోతాము. మన దేహములే కాదు, మన ఆత్మలు కూడా పాతాళమునకు, ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతాయి. సమయం ఇచ్చినా కూడా మనం సద్వినియోగపరచుకోలేదు కాబట్టి వారికంటే ఎక్కువ శిక్ష మనకు వేస్తాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి సమయం ఉండగానే, మనలో జీవం ఉండగానే దేవుని రక్షణను ఆశ్రయిద్దాం, దేవుని ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన ప్రార్థన చేద్దాం, దేవుని కొనియాడదాం, మంచి జీవితాన్ని లోకంలో జీవిద్దాం, సాక్షార్థమైన జీవితాన్ని జీవిద్దాం. దేవుని ఉగ్రత నుండి తప్పించబడి యుగ యుగములో దేవునితో కూడా ఉందాం. ప్రియ దేవుని బిడ్డారా, అటువంటి జీవితము ప్రతి బిడ్డ పొందుకున్నట్లుగా ప్రార్థన, విజ్ఞాపన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సమయము పొట్టు వలె ఎగిరిపోతుంది నాయన. అయ్యా మీరే సహాయము చేయండి. వెతబడినటువంటి వాక్యము ప్రతి హృదయములో, ఈ ప్రవచన వాక్యములను గైకొను వారు ధన్యులు అన్న లేఖనాధారముగా ప్రతి బిడ్డ గైకొనుటకు సహాయము చేయండి అయ్యా. విని విడిచిపెట్టకుండా దానిని నాయన ఆచరించే జీవితాలను ప్రతి బిడ్డకి, కుటుంబానికి అనుగ్రహించి అయ్యా మీ దివ్యమైన, పరిశుద్ధమైన, ప్రేమ కలిగిన, శాశ్వతమైన రాజ్యవాసులుగా ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబము ఉండునట్లు మీరే సహాయము చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ సమయంలో మన మధ్యలో పరిశుద్ధమైన బల్ల ఉంచబడి ఉంది. బల్లకు సహకరించవలసిందిగా మన మధ్యలో ఉన్న ఆల్బర్ట్ సార్ని, దీపమును ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. పై
లేని నాయన నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ప్రభు యొక్క శరీరము కొరకు మన మధ్యలో నార్పెట్ సార్ ప్రార్థన చేస్తూ ఉండగా మనందరం ప్రార్థనలోకి వెళ్తాం. ప్రార్థించుకుందాం. భూమిని ఆకాశంను సృష్టించి దాంట్లో సర్వను కాచి కాపాడుతున్న మా రక్షక, గత పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినం వరకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం కూడా. గత మాసమంతా ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు కూడా. మరి నూతన మాసంలో ఈ విధంగా ప్రభు వల్ల ఆరాధనలో పాల్పొందులు పొందుటకు మాకు ఇచ్చినటువంటి, మా కుటుంబానికి ఇచ్చినటువంటి ఆరాధన బట్టి, క్షేమాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు మీ యొక్క వాక్యం ఎత్తబడి ఉంది ప్రభా. సమయాన్ని సద్వినియోగం చేసుకునే హృదయాలను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి విషయంలో మేము సమయాన్ని బయట లోపల ప్రతి విషయంలో అన్నింటిలో మాదిరికరంగా ఉన్నట్లు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క శరీరం అనే రొట్టెను మేము స్వీకరిస్తుండగా మమ్మల్ని మేము పరీక్షించుకొని ఒకవేళ మీకు ఆయాస్కరమైన మార్గము మా ఎందుంటే దయచేసి మంచి క్షమించమని ప్రార్థిస్తున్నాము. తగిన సిద్ధపాటును, తగిన అర్హతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మేము బలహీన కాకుండా నిమిత్తము మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ యొక్క శరీరం అనే రొట్టెను స్వీకరించుటకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము. వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి. రాలేని బిడ్డను మరొక పర్యాయము మీ యొక్క ప్రభువుల ఆరాధన నడిపించమని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క పరిశుద్ధంగా మేము స్వీకరించడం మాకు నాశనం దయచేయమని యేసునామములో ప్రార్థిస్తూ ఈ కొద్ది అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జీవాహారము రమ్మో చిరజీవనము నిత్య జీవితాచ్యుత తీర్చును. జీవనపదములో చీకటి పడులేగా జీవించుకొని పోవు జీవితాచల పెంచ. జీవాహారము రమ్ము చిరజీవనము నిత్య జీవితాచ్యుత తీర్చును. విందు గృహమునకేగి విచించు బ్రహ్మతోని వివిధ భోజనములను విచ్ఛిన్న వైరాని విమలాదేహపు విందు వికలంబు మనసుతో వినసించి తినుచుందు. జీవాహారము రమ్ము చిరజీవనము నిత్య జీవితాచ్యుత తీర్చును. ప్రభు యొక్క శరీరమును మనందరము ఒకేసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి భయభక్తులతో భుజించుదాం. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రభు యొక్క రక్తము కొరకు మన మధ్యలో ఉన్న దీపా గారు ప్రార్థన చేస్తూ ఉండగా మనందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం 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 తండ్రి నాయన. భూమిని ఆకాశము సర్వం సృష్టించి కాచి కాపాడుతున్న మా రక్షక నీకే వందనాలు స్తోత్రాలయ.
అయ్యా అయ్యా గత మాసం అంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ఈ జూలై మాసము మొదటి ఆదివారం నాయన మమ్మల్ని అందరినీ నీ సంఘానికి చేర్చుకున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఈ పరిశుద్ధ ఆదివారం నాయన మొదటి ఆదివారం మా కుటుంబాన్ని బలలో ఉపయోగించుకున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా అయ్యా మా సంఘం నాయన అయ్యా నీకు మాదిరికరంగా జీవించే బిడ్డలుగా మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి తండ్రి నాయన. సమయాన్ని వృధా చేయకని ఎంతో భయము భక్తి కలిగిన బిడ్డలుగా జీవించే కృపను మా అందరికీ ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి నాయన. మేము అన్నిలకు బాధికరంగా కాకుండా తండ్రి నాయన నీకు మాదిరికరంగా జీవించే బిడ్డలుగా మేము జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి నాయన ఈ ద్రాక్ష రసాన్ని నాయన నాయన మేము స్వీకరిస్తుండగా తండ్రి నాయన మా శరీరంలో ఉన్న బలహీనతలను తీసివేయండి తండ్రి నాయన. మేము పరిశుద్ధంగా జీవించే కృపను మా అందరికీ దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీరు ఆలోకిస్తారని నమ్మొచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరికైనా ప్రభు యొక్క రక్తము అందని వారుంటే దయచేసి మీ కుడి హస్తమును చూపించండి. మనందరము ఒకేసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు యొక్క రక్తమును స్వీకరించుదాం. అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. హృదయములతో భజన చేయుచు నిత్యము మంగళముగా యేసునే మనకు రక్షణ శృంగమై మరి నిల్చెను. నింగిని విడచి వచ్చెను శత్రుని యుద్ధ రంగమందున గెలిచెను. రంగు మీరగా రక్తఫలము వలన రంగు నానగా చేసెను. సాతానుని శృంగనాలిని తీర్చెను. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే. మహాపరిశుద్ధుడా, మా కొరకు ప్రాణం పెట్టిన మా ప్రాణప్రియుడా, అయా జూలై మాసము మొదటి పరిశుద్ధ బలదినమున మమ్మల్ందరినూ నాయన ప్రేమించి అయా మా కొరకు మీరు చిందించిన రక్తమును శరీరమును స్వీకరించే కృపను మాకు ఇచ్చినందులకై
సమయాన్ని మాకు ఇచ్చినందులకై మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ రాకడలో ఎత్తబడేటువంటి బిడ్డలుగా అయ్యా మీరే ప్రిపేర్ చేయమని ప్రార్థన విజ్ఞాపన చేయించి ఉన్నాం నాయన. అయ్యా తండ్రి, ఇంకా మారు మనసు పొందలేని వారు, రక్షణ తీసుకోలేని వారు ఎవరైనా ఉంటే, సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటే వారి ఆత్మీయ నేత్రాలు తెరిచి త్వరగా వారు నాయన రక్షణ పొందుకునే కృపను, మీ బలలో చేయి వేసే కృపను దయచేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. పరిశుద్ధుడా, మీరే సహాయం చేయండి అయ్యా. బల అందించడంలో సహకరించిన మీ ప్రియ కుటుంబము అయ్యా ఆల్బర్ట్ సార్ను, నాయన ప్రభా దీపమ్మను, బ్లస్సీ అనుదినాను అయ్యా బ్రైటీని దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యముతో నింపండి, సమృద్ధిపరచండి అయ్యా. అన్ని విషయాల్లో ఆయన కృపను చూపి ఆశీర్వదించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా ఇంటి కార్యక్రమాన్ని జరుపుకున్నట్టుకు మీరు ఇచ్చిన మహాకృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనొచ్చు అయ్యా. రాని వారిని వారి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ బాలను కూడా అలక్ష్యం చేస్తున్నారు, వారికి మారు మనసును దయచేయండి. మీరే వారికి నాయన తల్లి ఆత్మీయ నేత్రములు తెరిచి భయభక్తులను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ రాకడలో వారు కూడా ఎత్తబడే బిడ్డలుగా దీవించబడుటకు సహాయం చేసి ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. సమల కానుకలు సమర్పించుకున్నటువంటి సమయంలో మన మధ్యలో ఉన్న ఇస్సాకు గారు, రెబెకమ్మ గారు వచ్చి కానుకలు స్వీకరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. స్వరూపమిచ్చు కుమారివే, మంటినయ్యా సరి అయిన పాత్రంటయుమయ్యా, నిరితుండను సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తము స్వరూపమిచ్చు కుమారివే, సిద్ధించు ప్రభు నా రక్షక. దేవుని సన్నిధిని ప్రేమించి తీసుకొచ్చినటువంటి కానుకలను చదువుతూ ఉన్నాను. ఈ నెల దశమ భాగము పి ఆల్ఫ్రెడ్ సార్ కుటుంబము 10,000 రూపాయలు దేవుని యొక్క సన్నిధిలో తీసుకుని వచ్చారు. దేవుడు వారి కుటుంబమును సమృద్ధిగా దీవించును గాక. రోజమ్మ గారి కుటుంబము 500 రూపాయలు దేవుని యొక్క కానుకలను తీసుకుని వచ్చారు. దేవుడు వారి కుటుంబమును, బిడ్డలను సమృద్ధిగా దీవించును గాక. అన్నమ్మ గారి కుటుంబము 500 రూపాయలు దేవుని యొక్క సన్నిధిలో తీసుకుని వచ్చారు. దేవుడు వారి కుటుంబమును సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బిడ్డలు సంఘమును, పరిచర్యను ప్రేమించి తీసుకొచ్చినటువంటి కానుకలను, కృతజ్ఞతార్పణలను, దశమ భాగములను ప్రేమతో స్వీకరించమని ప్రార్థిస్తున్నాం. అయా బైబిల్లో చెప్పబడినటువంటి రీతిగా అయా పరిచర్యకు మీరు వర్ధిల్లిన కొలది హృదయపూర్వకముగా ఇచ్చినది అంగీకారములగును అన్న లేఖనాధారముగా బిడ్డలు తెచ్చిన హృదయపూర్వక అర్పణలన్నీ స్వీకరించమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, అలాగే కానుకల స్వీకరణలో పాలు పంపులు పొందిన మీ ప్రియ కుటుంబము అయ్యా ఇస్సాకు గారిని, రెబెకాను అయ్యా దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన. కుటుంబాన్ని ఆశీర్వదించండి, సంతోషముతో సమాధానముతో దీవించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఈ కానుకలు చక్కగా మీ సేవలో వాడబడుటకు మీరే సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. అయా సంఘముకు, నిర్మాణమునకు, అయా పరిచర్యకు అనేక అవసరతలు, కొరతలు ఉంటూ ఉండగా మీరే సమృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి హస్తమును నూరంతులుగా దీవించమని ప్రార్థన చేయించున్నాము నాయన. యెహోవా నామమున బిడ్డలను దీవిస్తూ ఉన్నాము తండ్రి. పరిశుద్ధుని నామమున ఆశీర్వదిస్తూ ఉన్నాం ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి కొరతను తీర్చి సమృద్ధి పరచమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో
ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువా మమ్మను దీవించి ప్రభుము నీ కృపనందించి అభివందనముల చేకొనుమా. యుగ యుగములకు నీ కగురు, యుగ యుగములకు నీ కగురు. నీ వాక్యము మా గుండెల పదిలము చేయగను. యుగ యుగములకు నీ కగురు, యుగ యుగములకు నీ కగురు. ప్రభువా మమ్మను దీవించి పంపుము నీ కృపనందించి. మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు కృతజ్ఞతాస్తుతులు. జూలై మాసము మొదటి పరిశుద్ధ దినమున అయా బలారాధన దినమున ఆది నుంచి అంతము వరకు చక్కగా నడిపించినందులకై మీకు వందనాలు. అయా వచ్చిన ప్రతి కుటుంబమును, పసిపిల్లలను, అయా తండ్రి ప్రభ యవ్వన బిడ్డలను, అయా వృద్ధులను, ప్రతి వారిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయా వారి ప్రయాణాలను ఈ మాసమంతయు దీవించండి. వారి పనులను అయా ప్రభ సద్వినియోగపరుచుకొనుచు, అయ్యా వారి పనులు తండ్రి ప్రభా సమయాన్ని సద్వినియోగపరచుకొనొచ్చు చక్కగా జరుపుకునే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఏ బిడ్డ కూడా సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా తమ జీవితాలు కట్టబడుటకు, కుటుంబాలు కట్టబడుటకు, సంఘములు కట్టబడుటకు, సమాజము కట్టబడుటకు, అయ్యా తండ్రి ప్రభా మీ సంఘము కట్టబడుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. బలహీనమైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా బ్లెస్సింగ్ శ్రేయాసును, ఆరిష్ను, అయ్యా మైకేల్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం నాయన. మీరే బిడ్డలను స్వస్థపరచండి, బాగు చేయండి, మీ సాక్షులుగా, పనిముట్లుగా, స్తుతి పాత్రలుగా వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వెంకటమ్మ మనోహర్ గారికి ఆరోగ్యమును దయచేయండి. అయ్యా రజితులతమ్మ గారికి ఆరోగ్యమును దయచేయండి. అయ్యా తన ప్రభు పరిశుద్ధ గర్భిణీ స్త్రీ అయినటువంటి నాయన, అయ్యా తన ప్రభు పరిశుద్ధ బిడ్డనైనా విమోచన, అయ్యా తేజస్విని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని బలముతో నింపండి నాయన. అయ్యా నీకు వందనాలు. నిర్మలమ్మ గారిని జ్ఞాపకం చేసుకొని స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా అలాగే తన నయోమి గారి తల్లి గారి నాయన మార్తమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకున్న కాలు నొప్పిని నాయన, కాలి గాయమును మీరే కట్టమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ సాక్షులుగా నాయన అతను నిలువబెట్టుకోమని అడుగుతున్నామయ్యా. అలాగే సంపూర్ణమ్మ గారి మనవరాలికి నాయన పరిపూర్ణ స్వస్థతను బలమును దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా 2 రూపాయల కాయని మింగేసింది ప్రభు, ఆ బిడ్డను స్వస్థపరచండి, బలపరచండి, మీ సాక్షిగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఇంకా తన ప్రభు ఏ బిడ్డలైతే అనారోగ్యములతో ఉన్నారో జాన్పాల్ గారిని నాయన, అన్నమ్మ గారిని జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచండి, మందిరానికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయ్యా తన ముద్దా సురేష్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ గాలికి తగిలిన గాయమును త్వరగా మార్పి స్వస్థపరిచి పని చేసుకునే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా ఇంకా ఏ కుటుంబంలో ఏ బాధలు, శోధనలు ఉన్నాయో, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయో, ఈ జూలై మాసంలో, సంపూర్ణ మాసంలో ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించుదురుగాక. అయ్యా ప్రతి విషయములోనైనా సహాయము చేయుదురుగాక. సహాయము చేయువాడను నేనే అని, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్న లేఖనమును నెరవేర్చుదురుగాక అని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం నాయన. కుటుంబాల్లో ఉన్న గొడవలను తొలగించండి, ఆర్థికపరమైన సమస్యలను తొలగించండి, అనారోగ్యములను తొలగించండి. ప్రతి విషయంలో చాలిన దేవుడుగా మీరే ఉండమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా సంఘ నిర్మాణాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇంకా అనేక పనులు ఉన్నాయి ప్రభువా, అనేకమైనటువంటి నాయన ఖర్చులు ఉన్నాయి నాయన. మీరే సహాయము చేయండి అయ్యా. మీరే ఈ పేద సంఘమును మీరు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. సహకారులను లేవనెత్తండి అయ్యా. నిర్మాణం పూర్తయ్యేంత వరకు మీరు కృపను చూపమని, మీరే నిలువబెట్టమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా భారతదేశమును నాయన, ఆంధ్ర రాష్ట్రమును, నెల్లూరు జిల్లాను, అయ్యా తన ఉదయగిరి పట్టణమును, ఈ కాలనీని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరేనని ఈ కాలనీలో శాంతిని, సమాధానం దయచేయండి అయ్యా. బిడ్డల ద్వారా ఈ ప్రాంతమంతా సంతోషముగా, సమాధానముగా, సమృద్ధిగా ఉన్నట్టుకు సహాయము చేయుదురుగాక అని
ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం నాయన. నీ దాసుడైన నన్ను, నా కుటుంబాన్ని అయ్యా జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రియ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శివ జకర్యాకు ఆరోగ్యమును దయచేయమని బలపరచమని అడుగుచూ ఉన్నామయ్యా. అయ్యా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని వారి పనుల్లో, చదువుల్లో అయ్యా మీరే కృపను చూపమని నాయన సహాయం చేయమని, మీరే మాకు నాయన చాలిన దేవుడుగా ఉండమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం నాయన. నీ దాసుడైన నన్ను, నా కుటుంబాన్ని మీరే దీవించిన ఆయన తండ్రి మీ సన్నిధిలో స్థిరపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. బిడ్డలు తిరిగి లోకంలోనికి వెళుతున్నారయ్యా. బిడ్డల సంభాషణలు ఉప్పు వేసినట్లుగా అయ్యా తండ్రి ప్రశాంతముగా అయ్యా తగ్గించుకున్న వారిగా, ప్రేమ కలిగిన వారిగా, పరిశుద్ధులుగా దీవించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. సాక్షులుగా నిలువబెట్టమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా లాజర్ బ్రదర్ను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అయ్యా జాయిస్ను, బాబును దీవించండి, అపూర్వాను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అభివృద్ధిని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఫలముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనొచ్చు. ఈ దినకాలం మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు చెల్లించుకొనొచ్చు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకొచ్చును గాక. నీ చిత్తము పరలోకములో నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి. మరణోత్సవం క్షమించిన ప్రకారం మరొకరు క్షమించండి. మా శోధనలోనికి కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదను, ప్రతి కుటుంబం మీదను, సకల పరిశుద్ధుల మీదను, సార్వత్రిక సంఘము మీదను, అలాగే ఈరోజు జన్మదినము జరుపుకుంటున్నటువంటి లాజర్ గారి కుటుంబం మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. మా మీద వర్షింపచేయుమీసా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానములు. ఈ మహిమీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ప్రియ దేవుని